రైతు సోదరులకు నమస్కారం. మనం ఈరోజు తెలుసుకోబోయే పంట రెడ్ గ్రామ్ కందులు. అయితే గత వీడియోలో మనం చెప్పుకున్నాం ఏంటంటే ఏ పంట అయినా కానీ దాని యొక్క ఉపయోగాల ఆధారంగా పండించడం జరుగుతుందనేది. ఈ రెడ్ గ్రామ్ యొక్క ఉపయోగాలు అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. దీంట్లో మనం ప్రధానంగా మనం చూసుకుంటే రెడ్ గ్రామ్ ఇది పప్పు జాతికి సంబంధించినటువంటి పంట. ఇది వర్షాధారంగా పండిస్తారు, తర్వాత నీటి వసతితోటి పండిస్తారు. అయితే దీంట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వలన ఈ పంటను అనేది పండియడం జరుగుతుంది. మన తెలంగాణ ఏరియాలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏరియాలో కానీ అన్నంతో పాటుగా పప్పు అనేది చేసుకొని తింటారు కదా, అదే ఈ రెడ్ గ్రామ్ పంట. ఈ ఎల్ఆర్జీలు, పిఆర్జీలు అనే రీసెర్చ్ స్టేషన్ నుంచి రిలీజ్ అయిన వెరైటీస్ చాలా ఉన్నాయి. రకరకాల రీసెర్చ్ స్టేషన్ నుంచి రిలీజ్ అయినవి ఉన్నాయి. ప్లస్ కొన్నేమో ప్రైవేట్ కంపెనీ వాళ్ళు తయారు చేయడము, వాటికి కూడా మార్కింగ్ లైసెన్స్డ్, మళ్ళా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ టీఎస్ సీడ్ వాళ్ళు కానీ తర్వాత యూనివర్సిటీ వాళ్ళు కానీ అట్లా వాళ్ళు ధృవీకరించడం అనేది జరుగుతుంది. అది సీడ్కి సంబంధించిన విషయము. అయితే ఈ ప్రోటీన్స్ అనేది అధికంగా ఉండడం వల్ల ఈ పంట అనేది పండించడం జరుగుతుంది. ఈ ప్రోటీన్స్లో ప్రధానంగా మనం ఇన్ని రకాల ప్రోటీన్స్ అనేది బాడీకి చాలా మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రోటీన్ ఫుడ్ అనేది తినాలి. ఇప్పుడు చాలా ఏరియాలలో మిల్క్ షేక్స్, పౌడర్స్ అవన్నీ తాగుతున్నారు కదా, వాటికంటే న్యాచురల్గా తీసుకునే ఈ పప్పు అన్నం అనేదే మంచి ఆరోగ్యకరమైనది. అయితే ఈ రెడ్ గ్రామ్ ఈ కందుల పంట గురించి ఇప్పుడు వివరాలకు వెళ్ళిపోదాం. కందులు అనేది ప్రధానంగా ఫస్ట్ ఈ కంది అనేది ఈ సౌత్ ఆఫ్రికా కాంటినెంట్ ఆ ప్రాంతం నుంచి వచ్చిన పంట ఇది. అక్కడ నుంచి ఇంకా మెల్లగా పండించుకొని రావడం అనేది జరిగింది. ఆ విధంగా ఇది వచ్చింది. అయితే ఈ కందులలో ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అనేది ప్రధానమైన పంటగా దీన్ని పండించేటోళ్ళు. గత వీడియోలో మనం చెప్పుకున్నాము జొన్న పంట సాగు యాజమాన్యం గురించి. ఆ జొన్న పంటతో పాటుగా ఇది కలుపుకొని ఇంటర్ క్రాప్ వేసుకోవడము, తర్వాత జొన్న పంటలు కానీ వర్షాధారిత పంటలు అనేటివి ఒకప్పుడు చాలా అధికంగా పండించేటోళ్ళు. ఇప్పుడు అంత ఎక్కువగా లేదు, అది సెకండరీ మ్యాటర్. ఇక్కడున్న కందుల పంటలకి పూర్తిగా వెళ్ళిపోదాం. అయితే కందుల పంట అనే దాన్ని ఈ ప్రోటీన్స్ ఓరియంటెడ్గా మనం పండించడం జరుగుతున్నది క్లియర్గా చెప్తున్నాం. దీన్ని ఎట్లా పండియాలి, దీని సాగు యాజమాన్యం గురించి ఇప్పుడు క్లియర్గా చెప్పుకుందాం. ఒకటి, ఈ కందు పంటలో మనం క్లియర్గా చూసుకోవాల్సినవి ఏంటంటే, మనం ఈ కంది పంటలో విత్తనం అనేది వేసుకుంటాం. విత్తనం అనే దాన్ని రెగ్యులర్గా మనము క్యాప్టను థైరమ్ తోటి సీడ్ ట్రీట్మెంట్ చేసి విత్తనం అనేది వేసుకుంటాం. ఇది ప్రతి దానికి క్యాప్టమ్ థైరమ్ అని ఎందుకు చెప్తారు అనే మాట కూడా డౌట్ రావచ్చు. అయితే క్యాప్టమ్ థైరమ్ అనేది సీడ్ పైభాగంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సీడ్ అనుకోండి, సీడ్ పైభాగంలో దాని యొక్క క్యాప్టన్ కానీ థైరమ్ కానీ దాని యొక్క మాయిశ్చరు అది ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం స్టోరేజ్ చేసుకున్నా కానీ లేకుంటే స్టోరేజ్ చేసుకున్నప్పుడు స్టోన్ గేటెడ్ పెస్ట్ కానీ, అంటే మనం స్టోరేజ్ చేసుకున్నప్పుడు స్టోన్ గేటెడ్ పెస్ట్ వస్తాయి, అవి కానీ, తర్వాత పాత పంట నుంచి మనం తీసుకుంటాం కదా ఆ సీడ్ బార్న్ సంబంధించిన డిసీజెస్ కానీ, తర్వాత మళ్ళీ పంటలో వేసుకుంటాం కదా, ఈ పంట మళ్ళీ భూమిలో వేసుకుంటాం కదా, భూమిలో వేసుకున్నప్పుడు సాయిల్ బార్న్ డిసీజ్ అనేది ఇటువంటి వాటి నుంచి రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. అందుకోసమే సీడ్ ట్రీట్మెంట్ అనేది చేయాలని చెప్పే మేజర్ క్రైటీరియా ఈ క్యాప్టన్ థైరము లేకుంటే సాపొడి, కార్బన్డైజం, మ్యాంకోజబ్ లెక్కలో వీటి ఓరియంటెడ్గా 1 కిలో విత్తనాలకి 2 గ్రాముల చొప్పున వేసుకొని మనం సీడ్ డ్రిల్ ద్వారా, ఆల్రెడీ గత వీడియోలో సీడ్ డ్రిల్ గురించి చెప్పినాం, ఆ సీడ్ డ్రిల్ ద్వారా కానీ లేదంటే మాన్యువల్గా కానీ
గొర్రుతోటి కానీ మనం మాన్యువల్గా కానీ వేసుకున్నా సరిపోతుంది. ఇది వేసుకునే విధానం పర్ ఎకర్కి 4 నుంచి 8 ఇక్కడ 4-5 రకాలుగా ఉన్నాయి. ఏంటంటే ఈ ఓరియంటేషన్ అనేది ఎట్లుందంటే 120x120 వేసుకుంటారు, 60x90 వేసుకుంటారు, 90x40 వేసుకుంటారు, 30x30 వేసుకుంటారు. ఇట్లా రకరకాలుగా వేసుకుంటారు అన్నమాట ఈ స్పేసింగ్ అనేది. ఆల్రెడీ మనం సాలుకు ఈ మొక్కకు మధ్య దూరం, మొక్కకు సాలుకు మధ్య దూరం అనేది ఆల్రెడీ చెప్పినాం. ఈ ఈ ఈ ఈ ఓరియంటెడ్గా వేసుకుంటారు కాబట్టి సీడ్ రేట్ అనేది పర్టికులర్గా 4 కిలోలు, 5 కిలోలు, కొన్నిట్లా 5 కిలోలు, ఇంకా 30x30 వేసుకుంటే 10 కిలోలు పర్ ఎకర్ చొప్పున పడుతుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత. అయితే సీడ్ వేసుకుంటాం. సీడ్ వేసుకున్న తర్వాత ఏమవుతాయంటే మనం విత్తన శుద్ధి చేసుకున్నాం. తర్వాత విత్తనం అనేది 1 ఎకరా పొలంలో వేసుకున్నాం. బాగా గొర్రు చేసుకుని దున్నుకున్న పొలంలో వేసుకున్నాం. దాని తర్వాత ఏం చేస్తామంటే ఈ కలుపు యాజమాన్యం అనేది ఎలాంటిదంటే కలుపు అనేది రకరకాలుగా వస్తాయి. ఈ కలుపు అనేది ఏమవుతాయంటే ఈ ప్రధానమైన పంటను పండియకుండా ఈ కలుపు అనేది పెరగడం వల్ల ఈ ప్రధానమైన పంట దిగుబడి అనేది చాలా వరకు 5 నుంచి 10% వరకు, కొన్నిసార్లు ఇవి కానీ మరీ ఎక్కువ పెరిగితే ఈవెన్ 30% వరకు దిగుబడి అనేది తగ్గుతుంది. ఇది దీంతో పాటుగా ఉన్న వ్యవహారం. కాబట్టి మనము ఈ కలుపును నివారించుకోవడానికి కలుపు మందు అనేది కొట్టుకోవాలి. కలుపు మందు అనేది ఏం కొట్టుకోవాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో పెండిమిథిలిన్ అనే దాన్ని మనం కొట్టుకోవాలి. పెండిమిథిలిన్ 30% కానీ పెండిమిథిలిన్ 38.7% కానీ ఒక ఎకరాకు 600 ml ఆర్ 1 లీటర్ పర్ ఎకర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. అది పెండిమిథిలిన్. ఒకవేళ పెండిమిథిలిన్ మనం అప్పుడు పిచికారీ చేసుకోలేదు, పిచికారీ చేసుకోలేదు, కలుపు అనేది పెరిగింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే క్విజులోఫాఫిథైల్ దాన్ని మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇది క్విజులోఫాఫిథైల్ అనేది దాన్ని హెర్బిసైడ్ కిందకి వాడుకుంటే సరిపోతుంది. ఇంకా మనం షార్ట్స్లో చాలా రకాల వీడియోస్ చెప్తూనే ఉన్నాము. వాటికి సంబంధించినవి కూడా ఉపయోగించుకున్నట్లయితే సరిపోతుంది ఈ కలుపు మందులు అనేటివి. ఈ కలుపు మందు తర్వాత కలుపు మందు వేసుకున్నాం, బాగానే ఉంది. తర్వాత దీంట్లో ఫర్టిలైజర్ యాజమాన్యం అనేది ఎట్లుంటుంది అంటే ఫర్టిలైజర్ మనము 1కి 2 సార్లు అనేది చూసుకొని వేసుకుంటాము. ఆ ఫర్టిలైజర్ కూడా ఎట్లా అంటే NPK విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత అదే సీడ్రిల్లా బ్యాక్ సైడ్ గత వీడియోలో దాని గురించి చూపించినాం కదా. ఆ ఫర్టిలైజర్ అనేది ఏంటంటే 20-20-0-13 కాకపోతే 28 ఇది ఫస్ట్ దశలో వేసుకోవాల్సింది. అయితే ఈ పంటలలో మనం కొన్ని వీడియోలో చెప్పినాము వరి పంటలో 20-20-0-13 అనేది వాడరాదని చెప్పినాం కదా. కానీ ఈ పంటలలో 20-20-0-13 అనేది ఖచ్చితంగా వాడాలి. ఎందుకు వాడాలి అంటే ఆ 13 అనేది సల్ఫర్ అనేది ఏమవుతుందంటే సల్ఫర్ అనేది ఈ గింజలు ఏర్పడడానికి ప్రోటీన్ సింథసిస్ దానికి బాగా ప్రభావితంగా చేసుకునే కారకం. ఆ ప్రోటీన్స్ ఏర్పడడానికి ఆ ఎంజైమ్ సెక్రిసేషన్ కోసం ఉపయోగపడే కారకం కాబట్టి సల్ఫర్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. మొదటి దశలో వేసుకునేది. ఒకవేళ మొదటి దశలో వేసుకున్న తర్వాత కూడా అలాగే వదిలేస్తారు. రెండో దశలో కూడా వేసుకోవాలన్నా వద్దా అన్నట్లు ఉంటుంది. రెండో దశలో కూడా వేసుకోవచ్చు ఫర్టిలైజర్. ఇటువంటి కండిషన్లు కూడా మనము వేసుకోవచ్చు. ఏంటంటే పొటాష్ లాంటిది ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే గింజ గట్టిపడడం కోసం. ఇది ఇంకా పూత దశలో ఉంది. ఈ కంది పంట అనేది పూత దశలో ఉంది. అయితే గింజ గట్టిపడడం కోసం అనేది క్లియర్గా వేసుకోవాల్సి వస్తుంది. ఇది దీన్ని పొటాషియర్ అనే ఫర్టిలైజరు. ఈ ఫర్టిలైజర్ యొక్క యాజమాన్యం. ఫర్టిలైజర్ తర్వాత దీంట్లో మనము ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనికి క్రిటికల్ స్టేజెస్ 2 ఉంటాయి. ఒకటి జర్మినేషన్ అయిపోయిన తర్వాత ఒకటి, ఇప్పుడేమో రిప్రొడక్టివ్ స్టేజ్ ఉంది. అంటే ఫ్లవరింగ్ అండ్ రిప్రొడక్టివ్ స్టేజ్. ఈ ఫ్లవరింగ్ అండ్ రిప్రొడక్టివ్ స్టేజ్ అనేది ఈ రెండో స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ పంట చేతికి రావడానికి.
దీనిలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇవనేటివి పూత, ఇదనేది పూత, ఇది కంప్లీట్గా పూత, ఇది పూత, ఇదనేది పూత. అయితే ఈ పూత అనేది వస్తుంది. మనము దీని యొక్క డ్యూరేషన్ అంటే షార్ట్ డ్యూరేషను, మీడియం డ్యూరేషను, లాంగ్ డ్యూరేషన్ ఉన్నాయి. షార్ట్ డ్యూరేషన్వి పండించుకునేటివి 90 days 120 days వచ్చేటివి కొన్ని ఉన్నాయి. తర్వాత 130 to 150 days డ్యూరేషన్వి కొన్ని ఉన్నాయి, కొన్ని వెరైటీస్ ఉన్నాయి. తర్వాత లాంగ్ డ్యూరేషన్వి 150 to 160 days, 150 to 180 days అట్లా డ్యూరేషన్ ఓరియంటెడ్గా పండించుకునే కంది రకాలు అయితే ఉన్నాయి. మనము మన నీటి లభ్యత మరియు మనకు ఉన్నటువంటి వాతావరణము ప్లస్ మన యొక్క అన్ని రకాలను మీద ప్రభావితం చేస్తూ మనం ఈ మూడింటిలో ఏ రకంగా అయినా అంటే స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ఈ 3 రకాలలో ఏ రకంగా అయినా అని మనం వేసుకున్నా సరిపోతుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత. అయితే దీంట్లో ప్రధానంగా పెస్ట్ అనేది వస్తుంది. అయితే దీంట్లో పెస్ట్ అనేది ప్రధానంగా వచ్చేది కదా. అయితే మనము ప్రతి వీడియోలో చెప్పుకున్నాం, ప్రతి వీడియోలో లద్దె పురుగు వస్తుంది. దీంట్లో కూడా లద్దె పురుగు అనేది వస్తుంది. ఈ స్పాటెడ్ బౌల్ వామ్ అని అంటారు. ఈ స్పాటెడ్ బౌల్ వామ్ ఏం చేస్తుందంటే బొక్క పెడుతుంది, ఆకులు తింటుంది. తర్వాత ఈ గింజ ఏర్పడిన తర్వాత గింజలో కూడా పోతుంది. ఇది దీని యొక్క వ్యవహారం. దీనికి మనం నివారణ చేసుకోవడానికి నోవాల్యూరాను, ఇండాక్సికార్బ్, లేకుంటే కొరాజను, ఇమామెక్టివ్ బెంజోయేట్, తర్వాత కొరాజను, తర్వాత ఈ లద్దె పురుగులకు సంబంధించి చాలా వీడియోస్ మనం చేసినాము. 30 seconds షార్ట్స్లో ఉన్నాయి. ఆ టెక్నికల్ నేమ్ కలిగినటువంటి మన మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నటువంటి వాటిని మనము ప్లిథోరా అని, తర్వాత కొరాజన్ అని, క్లోరిన్థ్రినోల్ 18.5%, తర్వాత ఇట్లాంటి రకరకాలుగా ఉంటాయి. ఇది లద్దె పురుగుకు సంబంధించిన అంశం. లద్దె పురుగుతో పాటుగా దీంట్లో ఇంకో పురుగు వస్తుంది. అదేంటంటే పాడ్ బోరరు. అంటే ఈ గింజ ఏర్పడ్డ తర్వాత గింజ లోపల నుంచి బయటకు వస్తుంది పురుగు, అది పాడ్ బోరర్ అని. తర్వాత పాడ్ ఫ్లై అని ఇవి వస్తాయి. వీటికి అన్నిటికీ యాజమాన్యం ఇందాక చెప్పినవన్నీ వస్తాయి. ఇమామెక్టివ్ బెంజోయేట్, తర్వాత క్లోరిన్థ్రినోల్, నోవాల్యూరాను, ఇండాక్సికార్బ్, ఇవైతే ప్రధానంగా అంటే మన మార్కెట్ అవైలబిలిటీలో మనకున్న ఫర్టిలైజర్ షాప్లో మనకున్న అవైలబిలిటీని బట్టి వీటిలో ఏ రకమైన మందు తీసుకొని మనం పిచికారీ చేసుకున్నా సరిపోతుంది. ఇది వీటికి సంబంధించిన అవి లద్దె పురుగుకు సంబంధించిన వ్యవహారాలు. ఈ లద్దె పురుగులతో పాటుగా దీంట్లో ప్రధానంగా వచ్చేది సకింగ్ పెస్ట్, అంటే రసం పీల్చే పురుగులు. ఈ రసం పీల్చే పురుగులు అంటే ఈ విధంగా ఆకులకు బొక్క పెడుతుంది, ఆకులకు ఈ విధంగా రసం పీలుస్తుంది, దీంట్ లోపల ఉన్నట్లు రసం పీలుస్తుంది. ఇవి రసం పీల్చే పురుగులు అన్నమాట. ఈ రసం పీల్చే పురుగులు వస్తుంటాయి. వీటికి డైఫెనిథ్రిన్, ఫిప్రోనిల్, ఇమిడాక్లోప్రిడ్ ఆ కాంబినేషన్లో ఉన్న టెక్నికల్ నేమ్స్ కలిగినటువంటి కెమికల్స్ను మనం పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. దీంట్లో తెగుళ్ళు వచ్చేది ఇప్పుడు మనము గత ఓల్డ్ వీడియోలో కూడా చెప్పుకున్నాము. కాటన్ వాటర్ మేనేజ్మెంట్ లేకుంటే హెవీ రెయిన్ స్ట్రెయిన్ అందుట్లో విల్ట్ అనేది వస్తుంది. విల్ట్ అనేది అంటే వడలిపోయే తెగు. ఇది స్టెమ్ రాట్. వడలిపోవడం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఇది ఫ్యూజేరియం విల్ట్ యొక్క లక్షణం. ఇది ఈ భాగంలో వైట్ కలర్లో ఉంటుంది. ఫ్యూజేరియం ఆక్సిస్పోరియం అనే శిలీంధ్రము విల్ట్ అనేది దానికి మనం నాటుకున్నటువంటి మనం విత్తుకున్న రోజు జర్మినేషన్ అయిన తర్వాత 15 నుంచి 20 రోజుల కాల వ్యవధిలో అధిక వర్షాలు పడడము లేకుంటే తేమ ఎక్కువగా కలిగినటువంటి వాతావరణం కలిగి ఉండడం వల్ల ఈ శిలీంధ్రం అనేది వృద్ధి చెందడానికి అత్యధికంగా ఆస్కారం ఉంటుంది. దానికి అటువంటి సందర్భాల్లో దాని యొక్క ఫేవరబుల్ కండిషన్స్, దాని యొక్క వృద్ధి చెందే వాతావరణాన్ని అది ఏర్పరచుకొని దాని యొక్క సంతతిని పెంచుకొని వీటి మీద ప్రయోగిస్తుంది. ఈ విధంగా ప్రయోగించడం ద్వారా ఏమవుతుందంటే ఈ చేనులు ఏవైతే ఉన్నాయో ఈ భాగంలో ఉన్నటువన్నీ ఈ విధంగా వడలిపోవడం అనేది జరుగుతుంది.
ఇది కూడా వడలిపోయే తెగులే సంబంధించిన ఈ ఫ్యూజేరియం విల్ట్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేది. తర్వాత ఇంకా ఆకులు పచ్చబడము, ఎర్రబడము, కొన్ని రకాల తెగుళ్ళు వస్తుంటాయి. అవి అంత పెద్ద మేజర్ ఏం కాదు. తెగుళ్ళకు సంబంధించి మనము దీనికి రెడినిల్ గోల్డ్, మెట్లాక్సిల్ మ్యాంకోజబ్ ఆ కాంబినేషన్లో ఉన్నది మనం సాల్ డ్రించింగ్ చేసుకుంటే సరిపోతుంది. అది లేదు మార్కెట్లో అంటే ట్రైకాపర్, అది పిచికారీ చేసుకున్నా సరిపోతుంది. అది కూడా లేదు మన దగ్గర, మన అవైలబిలిటీలో అది కూడా లేదు, మన అందుబాటులో అది కూడా లేదు అంటే కాపరాక్సి క్లోరైడ్, ప్లాంటమైసిన్ దాన్ని పిచికారీ చేసుకున్న విల్ట్ నుంచి బయటపడవచ్చు. పోనీ అది కూడా లేదు మన దగ్గర. ప్రాపికోనజోల్ వీటికి అన్నిటికంటే బెటర్గా ప్రాపికోనజోల్ కూడా మంచిగా వీటికి అన్నిటికీ ప్రధానంగా పనిచేస్తుంది. ఈ విల్ట్కు వీటికి అన్నిటికీ ప్రధానంగా మంచిగా పనిచేస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఇవి తర్వాత ఈ విల్ట్ తర్వాత పైభాగంలో ఈ ఆకులు ఎర్రబడడం, పచ్చబడడం అనేది ఇంకా ప్రధానంగా జరుగుతుంది. దీనికి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక అజాక్స్ట్రోబిన్, డిఫ్కోనజోల్ లాంటి టెక్నికల్ నేమ్ కలిగినటువంటి కెమికల్స్ మనం పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇది తెగుళ్ళకు సంబంధించిన వ్యవహారము. తెగుళ్ళు, పెస్టు, తెగుళ్ళ గురించి, కీటకాల గురించి రెండు చెప్పేసుకున్నాం. అయితే దీంట్లో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పంటలో దిగుబడి అనేది ఎంతవరకు వస్తుందంటే, దిగుబడి అనేది 10 నుంచి 15 క్వింటాలు ఒక ఎకరాలో 10 నుంచి 15 క్వింటాలు అంటే ఆల్రెడీ చెప్పినాం కదా, 90x60, 90x45, 90x30 ఈ రకంగా వేసుకునే దాంట్లో కానీ ఈ పద్ధతిలో వేసుకునే దాంట్లో కానీ దిగుబడి అనేది 10 నుంచి 12 క్వింటాలు, 8 నుంచి 10 క్వింటాలు, 12 నుంచి 15 క్వింటాలు. కొన్ని దాంట్లో ఎక్కువ హై డెన్సిటీ ప్లాంటింగ్ అనేది వేసుకున్నప్పుడు కొన్ని దాంట్లో 15 నుంచి 20 క్వింటాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ కందులలో పర్ ఎకర్కి. ఇది ఈ పంట యొక్క సాగు యాజమాన్యం. ఒకప్పుడు ఈ కంది పంటను చాలా ఇదిగా పండించేవాళ్ళు. అయితే ఇప్పుడున్న వాతావరణ రీతిలో దీన్ని అంత ఎక్కువగా పండిస్తలేరు. మన దేశవ్యాప్తంగా చూసుకుంటే కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇవి ప్రధానంగా పండించే రాష్ట్రాలు. మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వికారాబాద్, నారాయణపేట్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ఈ జిల్లాలు ప్రధానంగా పండించే జిల్లాలు. ఈవెన్ కామారెడ్డి ఆ ఏరియా వరకు, ఆదిలాబాద్ ఆ ఏరియా వరకు వీటిని పండిస్తారు. ఇది దీని యొక్క సినారియో. ఈ విషయాలన్నీ దీని యొక్క సాగు యాజమాన్యం సంబంధించిన అన్ని విషయాలనేది తెలియజేయడం జరిగింది. రైతు సోదరులు మంచిగా పండించి మంచి దిగుబడిని సాధించుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అదే దీంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే ఇది పూత వచ్చే మొదటి దశ, తర్వాత ఇది పూత వచ్చిన దశ. దీని తర్వాత 1, 2, 3, 4, 5 రూపంలో ఈ వాటి యొక్క అల్లికలు అనేది ఏర్పడి దాని లోపల ఇక్కడనే ఈ ఏరియాలలో ఫర్టిలైజేషన్ జరిగి ఇది అనేది లోపలికి ఇట్లా మూసుకుపోవడం అనేది జరుగుతుంది. ఇట్లా లోపలికి మూసుకుపోవడం ద్వారా ఫర్టిలైజేషన్ జరిగినటువంటి అంటే ఫలదీకరణ జరిగినటువంటి ఈ దీని మీదనే పై భాగంలో మగ పుష్పాలు, కింది భాగంలో ఆడ పుష్పాలు ఉంటాయి. దీని తర్వాత ఈ పైన ఉన్నటువంటి ఈ ఆకర్షక పత్రావళి, రక్షక పత్రావళి ఏం చేస్తాయంటే ఇట్లా మూసుకుపోతుంది. అంటే మనము ఇట్లా మూసుకుపోవడం ద్వారా అది ఫలదీకరణ చెందినటువంటి ఏదైతే ఉందో అది లోపలనే చిన్న చిన్న గదుల రూపంలో ఏర్పడుతుంది. ఆ విధంగా ఏర్పడుతుంది కాబట్టి దాని లోపల భద్రంగా ఉంటుంది. ఇది ఫ్లవరింగ్ సంబంధించినటువంటి అంశం. ధన్యవాదాలు.